ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కుటుంబం పరువు పోతుంది నా మూలంగా. అలా జరగడం కూడా నేను భరించలేను. నా ఫోటోలు వీడియోలు అడ్డు పెట్టుకొని అన్నయ్య వదినకి విడాకులు ఇవ్వాలని వాడు చేస్తున్న బెదిరింపులకి ఇంట్లో వాళ్ళంతా తల్లడిల్లిపోతున్నారు. అనవసరంగా శరణ్య వదినకి వ్యతిరేకంగా అమ్మ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇదంతా నా మూలంగానే కదా. లేదు, ఇదంతా ఇక్కడితోనే ఆగిపోవాలి. నేను బ్రతికుండగా ఈ సమస్యకి సరైన సొల్యూషన్ దొరకదు. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. దర్శన్ కి శరణ్యతో విడాకులు ఇప్పించాలి. లహరి, లహరి, మై గాడ్, లహరి, లహరి, అమ్మా పిన్ని, లహరి, లహరి చేయి కట్ చేసుకుంది. అమ్మా లహరి, ఏమైంది రోహిత్? లహరి చేయి కట్ చేసుకుంది. లహరి, 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 ఏమైందిరా? అమ్మ లహరి, 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 అమ్మా లహరి, ఏంటమ్మా ఇది? అయ్యో భగవంతుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎందుకమ్మా ఇలా చేశావు? రోహిత్ చెల్లిని పట్టుకురా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. త్వరగా, జాగ్రత్త. అమ్మ లహరి, అమ్మ లహరి, లహరి. త్వరగా కార్ తీయండి. ఆనంద, తొందరగా కారు ఎక్కువ. వదిన గారు పర్వాలేదు, ఆవిడ గారు ఇక్కడే ఉంటారు. లహరితో మనమున్నాం. తన కూతురుకు ఏమైనా తనకు అనవసరం. ఎక్కడి వదినా? డాక్టర్, 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 అమ్మ లహరి, డాక్టర్, 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 అమ్మా లహరి, డాక్టర్, డాక్టర్. ఏమైందండి? సూసైడ్ అటెంప్ట్ చేసుకుందండి. ప్లీజ్ డాక్టర్, మా అమ్మాయికి ఏమీ అవ్వకుండా చూడండి. ఓకే ఓకే, బ్లడ్ చాలా పోయినట్టుందే. నర్స్, లోపలికి తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి, జాగ్రత్త త్వరగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి.
అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? లహరి, ఏమండి ఏమండి, లహరి ఎలా ఉందండి? ఎందుకు వచ్చావు ఆనంద ఇక్కడికి? కూతురు బతుకుందో లేదో చూడ్డానికా? ఏంటండి ఆ మాటలు? నా మాటలు బాధ కలిగిస్తున్నాయా? మరి నీ చేతల పరిస్థితి ఏంటి? నీ వల్లే కదా ఇప్పుడు లహరి ఈ పరిస్థితిలో ఉంది. నీకు కూతురు ఏమైపోయినా పర్వాలేదు కానీ చిన్న కోడలు మాత్రం బాగుండాలి, అంతే కదా? అయ్యో అలా అని కాదండి. మరి ఇంకెలా? ఇప్పుడు మన ఫ్యామిలీకి ఎదురైన పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఎవరు కావాలని శరణ్యకు అన్యాయం చేయాలని చూడలేదు. అయినా కూడా లహరి విషయంలో ఎందుకింత కఠినంగా ఉంటున్నావో మాకెవ్వరికీ అర్థం కావట్లేదు. అది ఆనంద, లహరి నా కడుపున పుట్టకపోయినా ఈ చేతుల్లో పెరిగిన పిల్లని ఇలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుందమ్మా. అటువంటిది నీ మనసు ఎందుకు చలించటం లేదు? నవమాసాలు కడుపున మోసావే, ఆ నొప్పి నీకెందుకు తెలియటం లేదు? ఆనంద, మేమెవరూ శరణ్యకు శత్రువులం కాదమ్మా. తను కోడలుగా అడుగుపెట్టిన ఈ కుటుంబం తన మూలంగా దుఃఖంలో మునిగిపోవడం ఆ అమ్మాయికి మాత్రం న్యాయంగా అనిపిస్తుందా? చూడమ్మా, మేము చెప్పిన మాటని అర్థం చేసుకోకుండా మొండితనంగా ఉండి ఇదిగో పరిస్థితి చేయి దాటే వరకు తీసుకొచ్చావు.